శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికెదవేరుండు గాథ పలికెద నీల. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకి కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలను సమర్పంగా నమస్కరిస్తున్నాను. సుఖయోగేంద్రుడు అక్కడికి వచ్చాడు. విష్ణురాతులు అనేటటువంటి పరీక్షిత్ మహారాజు గారు ఆయన అడిగాడు, మోక్షాన్ని కోరుకునేటటువంటి వాడు అసలు ఏమి చేయాలి? ఎందుకంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఒకటే, ఆ మోక్షమే కావాలి. వారం రోజుల్లో ఎలాగూ నేను పాము కాటు వల్ల మరణించబోతున్నాను కాబట్టి ఆ మోక్షాన్ని కోరుకునేటటువంటి వాడు ఏమి చెయ్యాలి అని చెప్పిన తర్వాత సుఖమహర్షి చెప్తున్నారు, నా తండ్రి అయినటువంటి వ్యాస భగవానుడు నా చేత భాగవతాన్ని చదివించాడు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానులకు కూడా, అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వారికి కూడా శ్రీకృష్ణుని యొక్క నామోచ్చరణం మాత్రమే మోక్షానికి ఏకైక మార్గమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఆ శ్రీకృష్ణ నామాన్ని అనేకసార్లు ప్రస్తావనలోకి వచ్చేటటువంటిది, అనేకసార్లు కీర్తించేటటువంటిది అయినటువంటి భాగవతాన్ని చదవటం కంటే ఉత్తమమైనటువంటిది ఇంకేమీ లేదు. ఒక్క గడియ చదివినా చాలు, అంటే కొంత సమయాన్ని కేటాయించి ఆ కృష్ణుని నామాన్ని పలికినా కూడా వాళ్ళందరికీ కూడా మోక్షం వస్తుంది అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక చిన్న విషయాన్ని చెప్తూ ఉన్నారు. పూర్వం ఖట్వాంగ చక్రవర్తి అనేటటువంటి ఆయన ఈ భూమి మీద పరిపాలిస్తూ ఉండేవాట. ఒకానొక సమయంలో దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చినప్పుడు ఇంద్రుడు ఎప్పుడైతే తన శక్తియుక్తులు చాలవనుకుంటావో భూమి మీద ఉన్నటువంటి చక్రవర్తులు వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, వీళ్ళ సహాయం తీసుకుంటాడు. అలాగే దశరథ మహారాజు గారు చేశాడు. చాలామంది వాళ్ళందరూ కూడా ఆ ఇంద్రుడికి సహాయపడ్డారు. అలాగే ఈ ఖట్వాంగ చక్రవర్తి యొక్క సహాయం తీసుకున్నట్ట ఖట్వాంగ చక్రవర్తి యుద్ధానికి వెళ్ళాడు, అసురులందరినీ కూడా చంపేశారు. మళ్ళీ ఇంద్రుడు తన పదవిని తాను అధిష్ఠించాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన, నువ్వు నాకు చాలా సహాయం చేసావు కదా, ఏదైనా దేవతల వల్ల ఏదైనా ఉంటే కనుక తప్పకుండా నేను నీకు ఇస్తాను అని చెప్పి అన్నట్ట. ఆయన అన్నట్ట, ఏం అక్కర్లేదు, మరణం అనేటటువంటిది అందరికీ వచ్చేటటువంటిదే, నాకు కావాల్సింది ఒక్కటే, ఆ మరణానికి ఇంకా ఎంత సమయం ఉంది అది చెప్పు చాలు. ఆ మరణానికి ఎంత సమయం ఉందో అది తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకంటే నాకు మీరేమి ప్రత్యుపకారం చేయట్లేదు అన్నట్టు. సరే, వాళ్ళన్నట్ట, ఒక్క ముహూర్తకాలం మాత్రం నువ్వు జీవించి ఉంటావయ్యా, అయిపోయింది, నీ టైం అంతా అయిపోయింది అన్నట్టు. ఈయన ఒక్క ముహూర్తకాలమే ఉంది ఇంకా, కాబట్టి ఏం చేయాలని చెప్పి భూమి మీదకి వచ్చి ఎక్కువ సమయం కూడా లేదు. ఆ ముహూర్త కాలంలో ఆ శ్రీకృష్ణుడి యొక్క తదేకమైనటువంటి ధ్యానంలో ఉందట, కానీ మోక్షానికి పొందట. కాబట్టి ఒక్క ముహూర్త కాలంలో మాత్రమే ఆయన్ని స్మరించినా కూడా మోక్షాన్ని పొందాడయ్యా. ఆ రకంగా అలాంటిది నీకు వారం రోజులు టైం ఉంది, అందుకనే దిగులు పడకు. వారం రోజులు చాలా ఎక్కువ సమయం, అందువల్ల ఈ వారం రోజుల్లో కూడా నువ్వు చక్కగా హరిని సేవించు, తప్పకుండా నీకు మోక్షం కలుగుతుందని చెప్పాడు. మనం ఏంటంటే ఏదైనా దేవుడి యొక్క ఆరాధన విషయంలోనూ దేనిలో వచ్చేసరికి మన టైం చాలనుకుంటాం, కానీ మనకు ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకుంటే కనుక దేనికైనా సరిపోతుంది. ఒకప్పుడు రావు అనుకున్నవన్నీ కూడా ఇవాళ వస్తున్నాయి, ఒకప్పుడు చేయలేము అనుకున్నవి కూడా ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి అసాధ్యం అనేటటువంటిది ఏమీ లేదు, సాధ్యం ఏదైనా కూడా సాధ్యపడుతుంది, కానీ ప్రయత్నం చేయాలి. ఇది మనం చేయలేమని చెప్పి చేయకుండా కూర్చుంటే కనుక ఏది కూడా అది సాధ్యపడదు. ఇప్పుడు అలా చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు సరే, ఆ కృష్ణ భగవానుడు ఏమిటి, ఆయన రూపం ఏంటి, ఆయన పుట్టుక ఏమిటి, అసలు భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి, అసలు ఆయన ఎలా ఉంటాడు ఏమిటి
ఎందుకంటే ఈయన వినటమే కానీ చూడలా, కృష్ణుడు చూడలా. ఈయన పుట్టేటప్పటికే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన నిర్యాణం అయిపోయింది. కాబట్టి ఆయన గురించి చాలా గొప్పగా వినటమే కానీ అసలు భగవత్ స్వరూపం ఏంటి అనేదాన్ని అడిగినప్పుడు దాన్ని చెప్తున్నాడు. మనందరం కూడా విశ్వరూప సందర్శనంలో ఇప్పుడే చదువుకున్నాం, దానిలో మనం ఆయన యొక్క దీన్ని చెప్పుకున్నాం. భగవద్గీతలో ఈ భాగవతంలో ఇంకా విశేషంగా చెప్పారు. ఈ ప్రపంచం అంతా ఉండేటటువంటివి కనిపించేటటువంటివి, అంటే మనకు కనిపించేటటువంటివి కేవలం 7 మాత్రమే. అవేంటంటే, ఒకటి భూమి, మనం ఉండేటటువంటిది, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఇవి కాకుండా కనిపించకుండా ఈ భూమి ఇక్కడ ఈ విశ్వంలో ఉండేటటువంటివి అహంకారము, తర్వాత ఆ పరమాత్మ యొక్క తత్వం, మహత్తత్వము. ఈ 7 ఉండేటటువంటి ఈ 7 కూడా మొత్తం ఆయనలో ఉంది. ఇంకా ఈయన ఎలా ఉంటాడు అని చెప్పి అడిగావు కాబట్టి ఆయన రూపాన్ని తెలియజేస్తున్నాడు. అంటే రూపాన్ని తెలియజేయటం అంటే కనుక మామూలుగా తెలియజేయచ్చు. అందమైనటువంటి ముఖం, సంపెంగ వంటి ముక్కు, దొండపండుల వంటి పెదవులు, ఇవన్నీ కూడా మన నవల్లో మామూలుగా ఏదో హీరోనో హీరోయిన్నో రాసుకోవడానికి సరిపోతాయి. కానీ అసలు స్వామివారు ఎలా ఉంటారు అనే దానికి ఏం చెప్తున్నారంటే, ఒక విశాలమైనటువంటి ఈ విశ్వం అంతా కూడా ఒక రూపంలో నువ్వు అనుకుంటే కనుక ఆ పాదాలు ఏవైతే ఉన్నాయో, ఆయనకి ఎక్కడొక పాదాలు పెట్టుకుంటావు కదా నువ్వు, నీ రూపం, నీ వర్ణ, నీ ఊహలో, ఆ పాదాల కింద ఉండేటటువంటిదంతా కూడా పాతాళం. తర్వాత ఆయన యొక్క కాలి మడమ, ఆ మడమ పైభాగము రసాతలం. ఆయన యొక్క చీలమండల భాగం ఏదైతే ఉందో అది మహాతలం. ఆయన యొక్క పిక్కలు ఏవైతే ఉన్నాయో అవి తలాతలము. ఆయన యొక్క మోకాళ్ళు సుతలము. ఆయన యొక్క తొడలు వితలము, అతలము, 2 తొడలు కూడా. అలాగే ఆయన జగన భాగము, పొత్తి కడుపు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మహీతలము, అంటే భూమి. ఆయన యొక్క నాభీస్థలం ఏదైతే ఉందో అది ఆకాశము. ఆయన యొక్క వక్షస్థలం ఏదైతే ఉందో అది నక్షత్రలోకము. అలాగే ఆయన యొక్క మెడ ఏదైతే ఉందో అది మహర్లోకము. ఆయన యొక్క ముఖము జనోలోకము. ఆయన యొక్క లలాటము తపోలోకము. ఆయన యొక్క శిరస్సు సత్యలోకం. ఇది ఆయన రూపం. అంటే ఇక మిగిలి ఉన్నటువంటిది ఏమీ లేదు, అంతా కూడా ఆయనే. అలాగే ఇంకా ఆయన యొక్క చేతులు, కాళ్ళు ఇవంటావా, ఆయన బాహువులు ఇంద్రాది దేవతలందరూ కూడా ఆయన బాహువులు. ఆయన కర్ణాలన్నీ కూడా దిక్కులు. అలాగే ఆయన యొక్క నాసికా రంధ్రాలు అశ్వినీ దేవతలు. ఆయన యొక్క కనురుప్పలు ఏవైతే ఉన్నాయో అవి రేయింబవళ్ళు. ఆయన యొక్క కనుబొమ్మల యొక్క మధ్య భాగం ఏదైతే ఉందో ఆ బ్రహ్మగారు ఉండేటటువంటి స్థలము. ఆయన దవడలు సమస్తమైనటువంటి జలము. ఆయన యొక్క భాషణలు, ఆయన మాట్లాడేదంతా కూడా వేదాలే. ఆయన నోట్లో ఉండేటటువంటి కూరలు ఏదైతే ఉన్నాయో, దంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ కూరలు ఏవైతే ఉన్నాయో అవి యముడు. ఇంకా ఆయన చిరునవ్వుతో కనుక కనిపిస్తున్నాడు అంటే అదంతా కూడా మాయా మోహం. ఆయన చిరునవ్వు అంతా కూడా మాయ. ఆయన కటాక్ష వీక్షణాలే అందరికీ కూడా సిగ్గుని, లోభాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉంటాయి. ఇంకా ఆయన యొక్క రొమ్ము భాగం ఏదైతే ఉందో అది ధర్మము, వెన్నెముక అనేటటువంటిది అధర్మము. అందుకే వెన్ను చూపి యుద్ధంలో కూడా వెనక్కి తిరిగి వెళ్ళకూడదు అంటారు. అలా ఆయన యొక్క శిరోజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన యొక్క కేశపాశాలు. శిరోజాలన్నీ కూడా మేఘాలు. తర్వాత త్రికాల సంధ్యలు ఆయన యొక్క వస్త్రములు. ఇంకా ఆయన యొక్క మహత్తత్వం, అంటే ఆయనలో ఉండేటటువంటి తత్వం ఏంటంటే ఆయన యొక్క మనస్సు రుద్రుడు. అలాగే ఆయన యొక్క చేతి వేళ్ళకి ఉన్నటువంటి గోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి గుర్రములు, ఒంటెలు, ఏనుగులు లాంటివి. ఇంకా ఆయన యొక్క రోమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనేకమైనటువంటి పశుపక్షాదులు ఇవన్నీ కూడా. ఇంకా ఆయన యొక్క స్మృతి ఏదైతే ఉందో అది ప్రహ్లాదుడు. అంటే నిరంతరం కూడా స్మృతి చేసేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆ రూపాన్ని ఆయన ప్రహ్లాదుడు. అలాగే
ఆయన బ్రాహ్మణుడు, ఇంకా ఆయన ముఖం నుండి బ్రాహ్మణుడు, ఇందాక కూడా చదువుకున్నాం, వేదాంతకో బ్రాహ్మణ క్షత్రియో బ్రాహ్మణోస ముఖమాసి క్షత్రియో అని చెప్పి మనం దానిలో విష్ణుదాసనంలో కూడా చెప్పబడింది. ఎవరెవరు ఎలా వచ్చారో చెప్పాడు. కాబట్టి ఇదంతా కూడా చెప్పిన తర్వాత ఒక్క మాటలో ఆయన ఎలా ఉంటాడు అనే దానికి ఏం చెప్తున్నారంటే, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా హరిమయము కాని ద్రవ్యము. ఆయన లేనటువంటి ద్రవ్యము ఏది కూడా లేదు. అది నీరు కావచ్చు, లేదంటే ఏదైనా పదార్థం కావచ్చు, ఏది కూడా లేదు. అసలు పరమాణువు లేదు వంశపావన ఉంటే, అంటే అణువు కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది పరమాణువు. అలాంటిది కూడా ఏమీ లేదు. ఆయన కానటువంటిది ఏదీ లేదు. కాబట్టి సమస్తము కూడా ఆ బ్రహ్మమే, ఆయన తప్పితే మిగిలినటువంటిది ఏమీ లేదు అని చెప్పిన తర్వాత, సరే అంత గొప్ప పరమేశ్వరుణ్ణి నేను ఏ రకంగా చేరుకోగలుగుతా, అసలు ఆ మోక్ష మార్గాన్ని ఆయన నామాన్ని స్మరించడమో ఏదో చేయటం వల్ల జరుగుతుంది అని చెప్పాడు. అయితే కేవలం కృష్ణ కృష్ణ అంటే జరుగుతుందా, ఏమి చేస్తే వస్తుంది అంటే మళ్ళీ దానికి ఏం చెప్తున్నారంటే, బ్రహ్మగారు ఎవరి నుంచి అయితే వేదాలన్నీ కూడా వచ్చాయో ఆ బ్రహ్మగారే వేదాలన్నింటినీ కూడా తరచి విశ్లేషించారట. అంటే ఏ రకంగా మనం భగవంతుని సామీప్యానికి చేరుకోగలము అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తే, కేవలం భక్తి ఒక్కటే మోక్షానికి మార్గము. అంటే కేవలం భక్తి ఉంటే సరిపోతుంది అని చెప్పట్లేదు, భక్తి అనేటటువంటిది మార్గము. ఇది మొట్టమొదటి మెట్టు. కాబట్టి భక్తి అనేటటువంటిది ఉంటేనే మిగిలినటువంటి కూడా వికసనం పొందుతాయి. కాబట్టి అటువంటి భక్తితో ఉండాలి. ఆ భక్తితో ఉంటూ ఏం చేయాలి, ఆ వాసుదేవుని యొక్క పుణ్యగాథలు వింటూ ఎవరైతే కాలం గడుపుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళని సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ ఉన్నా కూడా ఆయన ఉదయము అస్తమానము చేస్తూ మనుషుల్ని లాక్కెళ్ళిపోతూ ఉంటారట, జీవుల్ని లాక్కెళ్ళిపోతూ ఉంటారట. అంటే ఆయన వెలుగుతో లాక్కెళ్ళిపోతాడంటే అది కాదు అర్థం. ఆయన ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అంటే అర్థం ఏంటండి, ఒకరోజు అయిపోతుంది. మనం ఒకరోజు అయిపోయిందంటే, అంటే పుట్టినరోజు అని చెప్పి చేసుకుంటూ కేకులు కట్ చేసుకుంటున్నాం, లేదంటే స్వీట్లు పంచుకుంటున్నాం, ఇంకో పని చేస్తున్నాం. కానీ మన ఆయుష్లో 1 సంవత్సరం సరిపోయింది. అంటే మనకు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు రాసి పెట్టుంటే కనుక 61 వచ్చిందంటే కౌంట్డౌన్ స్టార్ట్. 9, నెక్స్ట్కి 8, నెక్స్ట్కి 7, ఇంకా తర్వాత 0కి ఎప్పుడు అయిపోతుంది. కాబట్టి ప్రతిరోజు ఆయన ఉదయాస్తమానాల వల్ల వాళ్ళని తీసుకెళ్ళిపోతుంటాడు. టైం అయిపోయేవాడిని తీసుకెళ్ళిపోతున్నాడు, అంటే వాళ్ళ కాలం అయిపోయింది. కానీ ఎవరైతే ఈయన యొక్క పుణ్యకథల్ని ఎప్పుడు కూడా వాళ్ళు వింటూ ఉంటారో, లేదంటే వాటిని వినేటటువంటి దానిలోనో, చదివేటటువంటి దానిలోనో, మననం చేసుకునేటటువంటి దానిలోనో కాలం గడుపుతారో వాళ్ళని మాత్రం ముట్టుకుంటారు, వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు అని చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజు గారు తన యొక్క రాజ్యాన్ని, సంపదల్ని, వీటన్నిటిని వదిలేశారు. మొట్టమొదట ఇచ్చేసి భార్యని, పుత్రుల్ని వదిలేశారు. ఇక మీతో కూడా నాకు సంబంధం లేదు. ఈ క్షణం నుంచి నేను కేవలం భగవంతుడి మీద మాత్రమే మనస్సును నిలుపుతాను. మరణం అంటే నాకు భయం లేదు, ఆ మరణం ఎలాగో వస్తుంది. కాబట్టి ఇక నుంచి నేను ఆ సర్వేశ్వరుడి మీదే దృష్టి పెట్టి నా యొక్క మిగిలిన సమయాన్నంతా కూడా గడుపుతాను అని చెప్పి ఆయన సమయాన్ని గడపడానికి నిశ్చయించుకొని ఇంకా ఈ సుఖమహర్షి దగ్గరే మొత్తం ఆయన గురించినటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకోవడానికి మనకి చెప్తారు. ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశంలో 1 స్తంభం మేడలో ఆయన కూర్చుని ఈ వారం రోజులు కూడా ఆహార నియమాలన్నీ కూడా పాటిస్తూ, అంటే ఎక్కువ ఆహారం తీసుకోకుండా మొత్తం కూడా ఈ భగవద్విషయాలే వినాలి. ఆయన విషయాలు వినాలంటే కూర్చోవాలి, ఓపికగా వినాలి. కాబట్టి ఆ భగవద్విషయాలను వినడానికి ఆహార నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతోటి ఆయన్ని ఆ సుఖమహర్షి చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా వింటూ ఉంటే కనుక ఆయన ఎన్ని అవతారాలు భగవంతుడు ఎత్తాడు అంటే మనకి తెలిసిన దశావతారాలు మామూలుగా తెలిసినవి కాకుండా మిగిలినటువంటి అవతారాలు ఏమిటి అనేటటువంటిది మనకి భాగవత అంతర్గతంగా చెప్తూ ఉన్నారు. మొట్టమొదటి యజ్ఞవరాహ అవతారం, అది ఎందుకు వచ్చింది అనేది మీ అందరికీ తెలిసినటువంటిది. తర్వాత సుయజ్ఞావతారం, సుయజ్ఞుడు అనేటటువంటి వాడిగా వచ్చాట. ఈయన ఇక్కడ ఎప్పుడు వచ్చాడంటే స్వయంభూ మనువుకి, అకూతి అనేటటువంటి ఆమెకి, వారిద్దరికీ సుయజ్ఞుడు అనేటటువంటి పేరుతోటి ఈయన పుట్టాట. ఆ తర్వాత
ఆయన దక్షిణ అనేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుని సుయములు అనేటటువంటి దేవతల్ని కన్నట్ట. ఆ తర్వాత ఆయనే ఇంద్రులకి రాజు అయ్యాట. అంటే ఇంద్రుడే శ్రీహరి, శ్రీహరి ఇంద్రుడు. అలాగే కపిల మహర్షి అవతారం. ఈ కపిల మహర్షి అనేటటువంటి ఆయన కూడా చాలా గొప్పవాడు. ఈయన కర్ధమ ప్రజాపతికి దేవహూతి అనేటువంటి ఆమెకి 9 పుత్రికలు కలిగిన తర్వాత 10వ సంతానంగా పుట్టినటువంటి వాడు కపిలుడు. ఆ కపిలుడు కూడా సాక్షాత్తు శ్రీహరే, ఆయన యొక్క అవతారమే. ఈ కపిల మహర్షి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయనే ఈ సాంఖ్యాయోగము అనేటటువంటి దాన్ని జనాలందరికీ కూడా తెలియజేశాడు. సాంఖ్యాయోగం అంటే సంఖ్యకి సంబంధించింది కానీ జ్ఞానానికి సంబంధించింది. దీంట్లో కూడా సాంఖ్యాయోగం ఉండదు భగవద్గీతలో కూడా. కాబట్టి ఆయన ఆ సాంఖ్యాయోగాన్ని అందరికీ తెలియజేయటమే కాకుండా సాక్షాత్తు తన తల్లికి తెలియజేసి ఆవిడికి మోక్షాన్ని కలిగించాడు. అంత గొప్పవాడు ఈ కపిల మహర్షి. ఇంకా తర్వాత దత్తాత్రేయుడు. అత్రి మహామునికి ఆయన యొక్క ప్రార్థనలను అంగీకరించి వచ్చినటువంటి వాడు దత్తాత్రేయుడు. అలా శ్రీహరే ఆ అత్రి మహర్షికి కొడుకుగా పుట్టి నీకు దత్తుడయ్యాడు కాబట్టి నేను ఇక్కడి నుంచి దత్తాత్రేయుడు అని చెప్పి పిలువబడుతున్నాను అని చెప్పి ఆయన దత్తాత్రేయుడిగా ఒక అవతారం తీసుకున్నాడు. అలాగే సనక సనందనాథులు. ఈ విశ్వ సృష్టిని ఎప్పుడైతే బ్రహ్మగారు ప్రారంభించారో ఆయన నోటి నుంచి సన అనేటటువంటి ఒక శబ్దం ఆయన నోటి నుంచి వచ్చిందిట. వేదములతో పాటుగా సన అనేటటువంటి శబ్దం వచ్చిందిట. ఆ సన అనేటటువంటి శబ్దం నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు 4: సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతులు. ఈ 4 కూడా చాలా యోగీశ్వరులు, మహాజ్ఞానులు, పుట్టుకతోనే జ్ఞానులు వాళ్ళందరూ కూడా. అలాగే నరనారాయణులు. నరనారాయణ అవతారంలో కూడా వచ్చాడు. వాళ్ళిద్దరే మహాభారతంలో మనకు కనిపించేటటువంటి కృష్ణుడు, అర్జునుడు. ఈ నరనారాయణులుగా ఎవరికి వచ్చాడంటే ధర్ముడు అనేటటువంటి ఆయనకి దక్షుని యొక్క కుమార్తె అయినటువంటి మూర్తి అనేటటువంటి ఆమెకి వచ్చినటువంటి వాళ్ళు ఈ నరనారాయణుట. వాళ్ళు ఎలా వచ్చారంటే ఒకానొక సమయంలో ఈ ధర్ముడు గొప్ప తపస్సు చేసుకుంటున్నట్ట బదరికావనంలో. ఆ బదరికావనంలో తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడు ఎప్పుడు కూడా ఇంద్రుడికి భయం. ఎందుకంటే తన పదవి పోతుందేమో అని ఎవరైతే తపస్సు చేస్తుంటారో వాళ్ళ తపస్సు భంగం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వాళ్ళ తపస్సుని భంగం చేయడానికి అప్సరసల్ని వాళ్ళ మీదకి పంపించాట, ఆయన మీదకి పంపించాట ఆయన తపోభంగం చేయడానికి. అప్సరసలు అక్కడికి వచ్చి వాళ్ళు ఎన్ని నృత్యాలు చేసినా లేదంటే ఆయన ఎంత తపోభంగం చేయాలని ప్రయత్నించినా కూడా ఆయన ఎక్కడి ఆ స్థితి నుంచి బయటికి రాలేదట. బయటికి రాకపోగా ఆయన తన యొక్క కళ్ళు తెరిచి చూసేసరికి అప్సరసలందరూ తమ చుట్టూ చేరి నృత్యగాన వినోదాలన్నీ కూడా చేస్తూ ఉన్నాక ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇంద్రుడి మీద జాలిపడి, మరి పిచ్చివాడ, వైరాగ్యం కూడి ఉన్నటువంటి నాకు ఇటువంటి కాంతలందరినీ పంపించి వీళ్ళందరి చేత నా తపస్సును భగ్నం చేయాలని నువ్వు అనుకుంటున్నావు కదా అని చెప్పి నేనే ఒక స్త్రీని నీకు కానుక ఇస్తాయా అని చెప్పి తన తొడ నుండి ఒక స్త్రీని ఆయన సృష్టించాట. ఆవిడే ఊర్వశి. ఆ ఊర్వశిని ఇప్పుడు ఈ వచ్చినటువంటి అప్సరసలందరూ తీసుకెళ్ళి ఇంద్రుడిగా చెప్తే ఇప్పుడు ఈవిడ్నే ఆ అప్సరసలందరికీ కూడా ఆవిడ్ని హెడ్, వీళ్ళందరికీ బాస్ అనమాట. అలా చేసేట మిగిలిన అప్సరసలందరూ కూడా ఆవిడ్ని నాయకుడిగా స్వీకరించారట. అటువంటి తపస్సు చేసినటువంటి వాడు సాక్షాత్తు శ్రీహరిని మెప్పించి ఆయన నరనారాయణుడిగా ఆయన 2 రూపాలతో అక్కడ వచ్చాట. తర్వాత ధ్రువుడు. ఈ ధ్రువుడిది కూడా సాక్షాత్తు విష్ణు భగవానుడి యొక్క అంశే. మొట్టమొదటి వాడైన ఉత్తానపాదుడు అనేటటువంటి రాజుగారికి పుట్టినటువంటి వాడు. ఈయన ఆ విష్ణువునే ప్రార్థించి తనంతటి వాడైపోయాడు. అదే ధ్రువ నక్షత్రం. విష్ణువుతో సమానమైనటువంటి స్థానంలో ఉండేటటువంటి వాడు, సత్యలోకానికి అతి సామీప్యంలో ఉండేటటువంటి వాడు విష్ణులోకానికి ఈ ధ్రువుడు. తర్వాత అలాగే పృథు చక్రవర్తి. ఆ పృథు మహారాజు గారు ఎవరైతే ఉన్నారో, ఎవరి పేరు మీద ఈ భూమినంతటిని కూడా పృథ్వీ అని చెప్పి మనం పిలుచుకుంటామో అటువంటి పృథు అవతారం కూడా ఆయనే. అలాగే వృషభావతారం అగ్నిధ్రుని యొక్క పుత్రుడు. అలాగే నాభి అనేటటువంటి ఆమెకు పుట్టినటువంటి వాడుగా ఈయన విష్ణువు ఈ వృషభావతారంలో ఆయన ఆ రూపాన్ని తీసుకున్నట్ట. అలాగే హయగ్రీవ అవతారము. ఈయన కూడా నారదుడు చేసినటువంటి ఒకానొక యాగంలో ఆయన హయగ్రీవుడిగా ఆ యజ్ఞం నుండి కుండము నుండి బయటకు వచ్చాట. ఈ హయగ్రీవ అవతారం కూడా ఆయనదే.
తర్వాత వచ్చినటువంటి మత్స్యావతారము, కూర్మావతారము, నరసింహము, ఆదిమూలావతారము. ఈ ఆదిమూలావతారం ఇది మనకి తెలియంది. ఈ ఆదిమూలావతారం అంటే గజేంద్రుడు ఎప్పుడైతే మొసలి చేత పట్టుబడి దాంతో పోరాడలేక రక్షణ కోసం మొరబెట్టుకున్నప్పుడో అప్పుడు వచ్చినటువంటి ఆ విష్ణు భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆదిమూల స్వరూపుడిగా వచ్చాట. అలాగే హంసావతారం, ఈయన ఒకానొక సమయంలో నారదుని యొక్క తపస్సుకి చాలా మెచ్చుకొని నారదుడికి ఆయన అనుగ్రహాన్ని ఇస్తానని చెప్పి అన్నట్ట. నారదుడికి ఆయన అనుగ్రహాన్ని ఇస్తున్నప్పుడు ఈయన నారదుడు లోకులందరినీ కూడా ఉద్ధరించమన్నప్పుడు ధన్వంతరిగా ఆయన వచ్చి ఆయుర్వేద శాస్త్రాన్ని రచించి కావలసినటువంటి ఔషధాలన్నింటినీ కూడా ఆయన అందరికీ కూడా చూపించి మార్గదర్శకుడు అయ్యాట. అది హంసావతారం అని చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటిది పరశురామావతారం, అందరికీ తెలిసింది, రామావతారము, కృష్ణావతారము. ఈ కృష్ణావతారం కూడా ఎలా వచ్చింది అనే దానికి దీనికి మనకి ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని మనకి భాగవతంలో చెప్తున్నారు. ఎప్పుడైతే రాక్షసాంశతో వచ్చినటువంటి రాజులు, రాక్షసాంశతో వచ్చినటువంటి రాక్షసులు కాదు రాజులే, అదే దుర్యోధనుడు కావచ్చు, రావణుడు కావచ్చు, వీళ్ళందరూ రాజులైనా కూడా రాక్షస అంశతో వచ్చినటువంటి వాళ్ళు. అలాగే శిశుపాలుడు, దంతభక్తుడు, వీళ్ళందరూ కూడా కంసుడు. కాబట్టి వీళ్ళందరూ ఎప్పుడైతే భూమి మీద భూభారాన్ని పెంచుతూ ఉన్నారో భూదేవి చాలా ఇబ్బంది పడుతూ ఈ భూమి యొక్క భారం పెరిగిపోయిందయ్యా, కాబట్టి ఆ దుష్ట సంహారం కోసం నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి పరమేశ్వరుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన శిరోజాల్లో ఆయన తల మీద ఉన్నటువంటి ఒక తెల్ల వెంట్రుకని నల్ల వెంట్రుకని తీసి భూమి మీద పడేసి ఈ రెండు వాటి యొక్క శక్తితో నిన్ను ఈ యొక్క భారాన్ని తగ్గిస్తాయని చెప్పాట. ఆ తెల్ల వెంట్రుక నల్ల వెంట్రుకే, తెల్ల వెంట్రుకను బలరాముడిగా, నల్ల వెంట్రుక కృష్ణుడిగా అవతారాన్ని తీసుకునేట. అంటే ఒక్క వెంట్రుకే శ్రీకృష్ణ పరమాత్ముడైతే ఇంకా మరి ఆ మహావిష్ణువు ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత వేదవ్యాసుడు, ఇంకా రాబోయేటటువంటిది కల్కి అవతారం. కాబట్టి మనకి దశావతారాలు అని చెప్తారు. ఆ దశావతారాలే కాకుండా ఇన్ని రకాలుగా ఇన్ని రూపాల్లో ఆయన మనకి భూమి మీదకి వచ్చాడు. అవసరమైనప్పుడల్లా వస్తూనే ఉన్నాడు. ఇవే కాదు, మోహిని అవతారం కానీ మిగిలినటువంటి ఎన్నో అవతారాల్లో ఆయన ఎప్పుడో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు భూమి మీదకి వచ్చాడు. దుష్ట శిక్షణ చేస్తున్నాడు, శిష్ట రక్షణ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాడు. సరే, మళ్ళీ మనం కథలోకి వచ్చేద్దాం ఇప్పుడు. అంటే మళ్ళీ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజు గారి మరి ఈ భాగవతాన్ని చెప్పాలి. దీంతో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే దుర్యోధనాదులందరూ కూడా చనిపోయారో వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు ఒకడే ఉండిపోయాడు గాంధారితో. విదురుడు ఆ తీర్థయాత్రకు వెళ్ళినటువంటి వాడు తిరిగి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత విదురుడు వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడు ఈయనతో కలిసి వెళ్ళే ముందర విదురుడితో తన యొక్క బాధలన్నీ చెప్పుకుని చాలా బాధపడ్డట ధృతరాష్ట్రుడు. ఆయన ఎంత ఘోరమయ్యా, 100 మంది కుమారులు ఒక్కడినే ఉంచకుండా అందరినీ చంపేశాడు ఆ దుర్మార్గుడు. ఒక్కడినైనా వదిలిపెట్టచ్చు కదా, వాటికైనా నేను వాడిని చూసుకునైనా మేము ఆనందంగా ఉండేవాళ్ళం కదా, ఎవడు లేకుండా చేసాడు. ఎంత దుర్మార్గులయ్యా. అందులో వాళ్ళ పక్కన ఆ కృష్ణుడు చేరాడు. కృష్ణుడు చేరి మా పెద్ద అబ్బాయి కాళ్ళేమో విరగొట్టి వాడిని చంపేశారు, ఇంకోటి గుండెలు చీల్చి చంపేశారు. మరి యుద్ధం ధర్మమా అధర్మమా అంటే ఏమీ అర్థం కావట్లేదు. కాబట్టి ఇన్ని అధర్మాలతో కూడి జరిగినటువంటి యుద్ధంలో నా కుమారులందరినీ పోగొట్టుకున్నాను, చాలా బాధపడుతున్నాను అని చెప్పి ఆయన అన్నప్పుడు ఆయన అన్నట్ట, నీకు మొట్టమొదటి నుంచి నీ పుత్రుల యొక్క మమకారం ఏదైతే ఉందో అదే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నువ్వు వాళ్ళు చేసినటువంటి అధర్మాలని నువ్వు చెప్తున్నావే కానీ మరి నీ పిల్లలు వాళ్ళకి విషం కలిపి అన్నం పెట్టినటువంటి విషయాన్ని మర్చిపోయావు, వాళ్ళు లక్క ఇంట్లో పెట్టి ఆ ఇంటిని తగలబెట్టినటువంటి విషయాన్ని మర్చిపోయావు. అలాగే వారి యొక్క ఇల్లాలైనటువంటి ద్రౌపదీదేవిని ఆ నిండు సభలో వాళ్ళు అవమానించినప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయావు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మరి ఆ సభకు వచ్చినప్పుడు ఆయన్ని మరి బంధించడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు కూడా నువ్వు అడ్డుకోలేదు. తర్వాత వాళ్ళు 5 ఊళ్ళైనా ఏమని చెప్పి ప్రాధేయపడి అడిగినా కూడా నీ కొడుకు వద్దున్నప్పుడు నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు. ఇవన్నీ చేయటం వల్లే నీకింత పర్యవసానం ఏదయ్యా, ఇన్ని బాధలు పడుతున్నావు అని చెప్పి ఆయన సముదాయించి అలా అని చెప్పి ఈయన తీసుకుని వెళ్ళిపోయాట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు
యమునా తీరాన్ని చేరుకున్నారు. యమునా తీరాన్ని చేరుకున్న తర్వాత కొన్నాళ్ళకు ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు మరణించారు. నిన్నే చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ గాంధారి ధృతరాష్ట్రుడు ఇద్దరు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈయన మళ్ళీ తన యొక్క తీర్థయాత్రకు బయలుదేరిన తర్వాత ఈయనకి మళ్ళీ ఆ యమునా తీరంలోనే ఉద్ధవుడు అనేటటువంటి మహానుభావుడు జన్మించాడు. ఈ ఉద్ధవుడు అనేటటువంటి ఆయన యాదవ వంశంలో ఉన్న వాడు. యాదవులందరూ కూడా వారి యొక్క శాప వశాన యాదవులందరూ కూడా మరణించారు. యాదవుల్లో ఎవరు కూడా మిగల, అందరూ చచ్చిపోతారు. కానీ ఈ ఉద్ధవుడు మాత్రం ఈయన అంతకుముందే బయలుదేరి తీర్థయాత్రకి రావటం వల్ల ఆయన ఒక్కడు దిగి ఉన్నాడు. సరే, ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఎలా ఉన్నావు అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు ఇచ్చేసుకున్న తర్వాత ఈయన అడిగాడు. ఈయనకి తెలిసింది ఇప్పుడు ఇది మన కృష్ణ పరమాత్మ కూడా నిర్యాణం అయిపోయాడు అనేటటువంటి సంగతి విదుర మహాసుడికి తెలిసింది. ఇద్దరు కూడా ఓదార్చుకున్న తర్వాత ఆ ఉద్ధవుడికి, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నీ యదువంశం అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయినా కూడా నువ్వు ఈ భూమి మీద ఉన్నావు అంటే ఏదో దివ్యమైనటువంటి కారణం ఉంది. కాబట్టి ఆ కారణాన్ని అనుసరించి మళ్ళీ నువ్వు భూమి మీద ఉన్నంత వరకు ఆ కృష్ణ భక్తిని పూర్తిగా నువ్వు వ్యాపింపచేయి. ఎందుకంటే కృష్ణుడంతటి మహానుభావుడు కానీ గొప్పవాడు కానీ ఎవ్వరూ లేరు. కాబట్టి ఆ కృష్ణ భక్తిని వ్యాప్తి చేయమని చెప్పి ఈయన మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాట. ఇంకా ఈ రకంగా విదురుడు మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. అలాగే ఈ ఉద్ధవుడు ఆ కృష్ణ భక్తిని వ్యాపింపజేస్తూ ఆయన భూమి మీద ఉండిపోయాడు అని చెప్పినటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అసలు సృష్టి, మళ్ళీ ఇదంతా కూడా ఎలా వచ్చింది, పరమాత్మ ఎలా వచ్చాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మళ్ళీ చెప్పడానికి మళ్ళీ వచ్చాడు శుక మహర్షి. వచ్చి ఆయన చెప్తున్నాడు, సృష్టి అనేటటువంటిది 9 వర్గాలుగా, అంటే 9 భాగాలుగా చేయబడింది. అదేంటంటే మహత్తత్వము, అంటే సత్వరజస్తమో గుణాల చేత సృష్టి అంతా కూడా ఉంటుంది. దీనికి అతీతంగా ఉండేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది మహత్తత్వం. ఇంక తర్వాత అహంకారతత్వం, ఇది పూర్తిగా ప్రకృతి నుండి వచ్చినటువంటిది. ఎందుకంటే ప్రకృతిలో 2 చెప్పారు, అహంకారము, గర్వము. ఈ 2 కూడా ఉండేది ప్రకృతిలో ఉన్నటువంటి. ఈ వీటి నుంచి మళ్ళీ పంచభూతాలు, దశేంద్రియాలు, పంచతన్మాత్రలు, మనస్సు, ఇవన్నీ కూడా వచ్చాయి. తర్వాత భూత సృష్టి, తర్వాత ఇంద్రియ సృష్టి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, దేవతా సృష్టి, తామస సృష్టి, స్థావర సృష్టి, తిర్యక్కులు అంటే అనేకమైనటువంటి జంతువులు, అలాగే మానవులు, దేవతలు, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రహ్మగారు అంటే అనేకమైనటువంటి గుణాలని వీటన్నిటి కూడా సృష్టించారు. ఇప్పుడు మనుషుల్ని సృష్టించాలి. కాబట్టి ఈయన తన చేత సృష్టింపబడినటువంటి సనత్ కుమార్, వాళ్ళ 4 ఉన్నారు కదా, సనత్ కుమారుడు, సనక సనందనాథుడు, వాళ్ళందరినీ మీరు సృష్టిని చేయండి, ప్రజోత్పత్తి చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా అడిగాట. వాళ్ళన్నట్ట, మేము పొరపాటును కూడా ఆ సృష్టి దానికి జోలికి వెళ్ళమయ్యా, మేమందరం కూడా శ్రీహరిని ఆశ్రయించి ఉండేటటువంటి వాళ్ళు, కానీ ఈ దిక్కుమాలినటువంటి సృష్టిలో దీనిలో తగులుకొని మేము మా జీవితాన్ని నాశనం చేసుకోం, కాబట్టి అది మేము చేయము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయనకి టాటా బై బై చెప్పి వాళ్ళందరూ కూడా ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈయన మళ్ళీ సృష్టించాట. సృష్టిస్తే ఆ సృష్టించినటువంటి వాళ్ళు ఒకటి పెద్దగా రోధిస్తూ, నేనెవరిని, నా పేరు ఏమిటి, నా ఉనికి ఏమిటి, ఎందుకు సృష్టింపబడ్డాను, అది ఇది అని చెప్పి అడుగుతుంటే, అయ్యా నువ్వు గొడవ చేయకురా, నువ్వు ఎక్కువగా రోధించుకో, నీ పేరు రుద్రుడు అని చెప్పి ఈయన నీకు రుద్రుడు అని పేరు పెడుతున్నాను. అలాగే నీకు 12 పేర్లు ఉంటాయి. మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివ, ఋతుధ్వజ, ఉరురేతస్కా, భవ, కాల, వామదేవ, ధృతవ్రత, ఇవన్నీ కూడా నీ పేర్లు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు, అలాగే నీకు 10 మంది భార్యలు ఉంటారు, వాళ్ళందరితో నువ్వు కాపురం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండు అన్నట్ట. ఆయన కూడా అన్నట్ట, ఈ సృష్టి గిష్టి నావలు కాదు నేను వెళ్తున్నా అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు మళ్ళీ ఆయన 10 మందిని సృష్టించాడు. ఈ 10 మందిలో బొటనవేలు నుండి దక్ష ప్రజాపతిని, తొడ నుండి నారదుణ్ణి,
ఆయన యొక్క నాభి భాగం నుండి పులహుడు అనేటటువంటి ఆయన్ని, చెవుల నుండి పులస్తుడు అనేటటువంటి ఆయన్ని, చర్మం నుంచి భృగు అనేటటువంటి ఆయన్ని, చేతి నుంచి క్రతువు అనేటటువంటి ఆయన్ని, ముఖము నుండి అంగీరసుడు అనేటటువంటి ఆయన్ని, ప్రాణము నుండి వశిష్ఠుడు అనేటటువంటి ఆయన్ని, మనసు నుండి మరీచిని, కనుల నుండి అత్రిని, కుడివక్షస్థల నుండి ధర్మాన్ని, వెను నుండి అధర్మాన్ని, మృత్యువును, వీటన్నిటిని కూడా ఆయన సృష్టించాడు. ఆయన ఆత్మ నుంచి మన్మధుడు పుట్టాట, కనుబొమ్మల నుండి క్రోధం పుట్టింత, పెదవుల నుండి లోభం పుట్టింత, ముఖము నుండి సరస్వతీదేవి పుట్టింత, పురుషాంగము నుండి సముద్రాలు పుట్టాయట. ఇలాగా సృష్టి అంతా కూడా చేసిన తర్వాత ఆయన యొక్క 4 ముఖాల నుండి కూడా వేదాలన్నీ కూడా బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా మళ్ళీ తనకి ఎవరైతే సంతానంగా కలిగారో వీరందరినీ కూడా మీ అందరూ కూడా సృష్టికి ఉపక్రమించండి. ఎందుకంటే ఇది ఆ పరమాత్మ యొక్క అనుజ్ఞ. ఇప్పటిదాకా కొన్ని 100,000 సంవత్సరాలు గడిపాయి. ఆయన వెంటనే సృష్టిని ప్రారంభించమన్నాడు, కానీ ఇంతవరకు జరిగింది లేదు, పెట్టింది లేదు. నేను ఎవరిని సృష్టించినా కూడా వాళ్ళంతా కూడా కమటలో దండం పట్టుకుని పోతూనే ఉన్నారు. కాబట్టి మీరైనా ఆ సృష్టిని చేయండి అని చెప్పి అన్న తర్వాత వాళ్ళందరూ కూడా సృష్టి చేయటానికి మళ్ళీ పూనుకుంటాము అని చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా తపస్సు, ధ్యానము, మోక్షం వీటిలోనే మునిగిపోతూ ఉన్నారట. అప్పుడు ఇలా లాభం లేదు, ఎవరు కూడా ఈ రకమైనటువంటి సృష్టి అంటే ఎవరికి వాడికి వచ్చి కళ్ళు మూసుకుని ఎవరో కావాలని చెప్పి సృజించడం, వాడు పుట్టడం, అలా సృష్టి లాభం లేదు. కేవలం మైథునం వలన సృష్టి అనేటటువంటిది ఎక్కువ కావాలి అని చెప్పి ఆయన తన యొక్క మనస్సుతోటే ఆయన మళ్ళీ ఒక సృష్టిని చేశాట. వస్తే కనుక అందులోంచి స్వయంభూ మనువు, శతరూప అనేటటువంటి 2 రూపాల్లో ఆయన సృష్టించినటువంటిదే 2గా విడిపోయింది. స్త్రీ పురుష రూపంలో విడిపోయిన తర్వాత ఇప్పుడు సృష్టి అంతా కూడా అంతకుముందు సృజన వల్ల జరుగుతుంది. ఎవడైనా కళ్ళు మూసుకుంటాడు, ఫలానది కావాలంటే అది వచ్చేస్తుంది. ఇలా కాదు, మీ ఇద్దరు కూడా మీ కలయిక వల్ల సంతానోత్పత్తి అనేది జరగాలి. ఇంకా ఎందుకంటే ఆ ఉత్పత్తిలో ఉండేటటువంటి ఆనందాన్ని మీరు అనుభవించాలి, ఆ రకమైనటువంటి సంతానం మీరు సృష్టిని మీరు ఇంకా చేయాలి. అలా చేయటం వల్లే నేను అనుకున్నటువంటి సృష్టి జరుగుతుంది, కానీ ఇలా అయితే జరగదు అని చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా వెంటనే అటువంటి సృష్టిని చేయటానికి ప్రారంభించినటువంటి వాళ్ళు స్వయంభూ మనువు, శతరూప. వీరిద్దరి వల్ల సృష్టి అనేటటువంటిది జరగటం మొదలుపెట్టింది. అయితే ఎప్పుడైతే వాళ్ళు సృష్టి చేద్దాం అనుకున్నారో వాళ్ళిద్దరూ ఒక మాట అడిగారు, అయ్యో బాగానే ఉంది, సృష్టిని చేయమన్నావు, ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ళే, నీరు తప్పితే ఏమీ కనపట్లేదు, అంధకారము నీరే, కాబట్టి మీరు ఎక్కడ సృష్టి చేయాలి, అసలు ఎక్కడ ఉండాలి, మీ ఇద్దరు ఉండడానికి ప్లేస్ ఏది అన్నారు. అంటే మళ్ళీ ఆయన విష్ణువుని ప్రార్థించిన తర్వాత ఆయన యజ్ఞవరాహ రూపంలో వెళ్ళి భూమిని ఉద్ధరించి భూమిని తీసుకొచ్చాట. భూమిని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆ భూమి మీద ఉండి వారు అటువంటి సృష్టిని ప్రారంభించాట. వీళ్ళకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేటటువంటి 2 పిల్లలు, మగపిల్లలు, ఆకూతి, దేవహుతి, ప్రసూతి అనేటటువంటి 3 కుమార్తెలు. ఆకూతి, దేవహుతి, ప్రసూతి, ఆమె పేరే ప్రసూతి. వాళ్ళకి కావాల్సినదే ప్రసమే కావాలి, వాళ్ళకి ఎక్కువ సృష్టి కావాలి ఫస్ట్లో. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లల్ని ఆకూతి అనేటటువంటి ఆమెని రుచి ప్రజాపతి అనేటటువంటి ఆయనకి, దేవహూతి అనేటటువంటి ఆయన్ని కర్దమ ప్రజాపతికి, ప్రసూతి అనేటటువంటి వాడిని దక్ష ప్రజాపతికి వివాహాలు చేశాడు. ఈ ముగ్గురికి ఇచ్చేశాడు. ఇంకా దక్ష ప్రజాపతి కుమార్తెలలో దితి అనేటటువంటి ఆమె ఒక దితి, అదితి 2 ఉన్నారు. ఈ దక్షుడికి ఇంకా ఈ ఒక్కదే కాదు, 3 మంది భార్యలు ఉన్నారు. వాళ్ళ సంతానం కోసం వాళ్ళు ఇదంతా కూడా సృష్టి కోసం ఆయన చేశాడు. కాబట్టి ఆ దితి అనేటటువంటి ఆమె ఒకటి, ఆయనకు ఉన్నటువంటి అనేక మంది భార్యల్లో దితి అనేటటువంటి ఆమె ఒక భార్య. ఆవిడ్ని వివాహం చేసుకున్నటువంటి వాడు కశ్యప మహర్షి. ఈ కశ్యప మహర్షి 13 మంది భార్యలు. కాబట్టి ఈ 13 మంది భార్యల్లో ఈ దితి ఒకటి. అంటే ఇంతమంది భార్యలు ఎందుకున్నారు, వాళ్ళు ఇష్టమా అంటే వాళ్ళు సృష్టి కార్యం అనేది, ఆ సృష్టి జరగాలి. ఎవడు లేడు ఇక్కడ, ఎవడు కూడా పుట్టలాపడి ఇంకా. కాబట్టి వాళ్ళకి ఆ సృష్టి కావాలి. ఆ సృష్టి కలగడానికి ఎంతమందిని ఏం చేసినా దండం కమలంతో పోయేవాళ్ళు కాకుండా ఇలాంటి వాళ్ళు వాళ్ళకి కావాలి. అందువల్ల వీళ్ళు సృష్టి కార్యం కోసం వినియోగింపబడినటువంటి మహానుభావులు. ఆ రకంగా తీసుకోవాలి, కానీ పనిపాట లేనివాడు కాదు. ప్రజాపతి అంటే బ్రహ్మతో సమానమైనటువంటి వాడు దక్ష ప్రజాపతి, ఆయనతో సమానమైనటువంటి స్థాయి ఉన్నటువంటి వాడు. సరే, ఇప్పుడు ఈ దితి ఏం చేసిందంటే ఒకనొక రోజున సాయం సంధ్యా సమయంలో ఈయనతోటి ఆ శృంగారాన్ని కూర్చుంది. సరే, ఈయన మహర్షి చాలా గొప్పవాడు కశ్యపుడు. ఈయన ఇది సమయం కాదు అని చెప్పి చెప్పాడు. ఎందుకంటే
మన శాస్త్ర ప్రకారం ఏంటంటే దీనికి కూడా ఒక సమయం ఉంది, ఈ సమయం కాదు అని చెప్పాడు. ఆవిడ వినలేదు. వినకపోవటం వల్ల ఆవిడికి సరే వీళ్ళిద్దరికీ సంపర్కం జరిగింది. దానివల్ల మీకు 2 కుమారులు పుడతారు, కానీ ఘోరమైనటువంటి రాక్షసులుగా పుడతారు వాళ్ళిద్దరు కూడా. అలాగే ఆ ఘోరమైన రాక్షసులుగా పుట్టినటువంటి వాళ్ళు లోకకంటకుడైనటువంటి శ్రీహరి చేత చంపబడతారు అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత ఆవిడ ఇదేం గోలరా, నాకేదో చిన్న కోరిక వస్తే కోరిక తీర్చో బాగానే ఉంది, కానీ ఇటువంటి పుత్రులు వాడికి పుట్టి ఉపయోగం ఉంది, పుట్టక ఉపయోగం ఉంది, ఇలాంటి వాడిని ఎలా ఇచ్చావు? నువ్వు కోరుకున్నటువంటి సమయం అది, నేను అప్పటికీ నిన్ను వారించాను కాబట్టి ఇది తప్పదంతే, ఇది జరగవలసింది, ఇలాగే జరుగుతుందని చెప్పారు. ఆవిడ పుట్టేటటువంటి కుమారుల వల్ల అటువంటి దుర్మార్గులు పుడతారని, లోక కంటకులు పుడతారని చెప్పి 100 సంవత్సరాల పాటు ఆవిడ ప్రసవం చేసుకోకుండా ఆపేసింది. అంటే ఆవిడ శక్తి ఎంత గొప్పదో, ఆవిడ డెలివరీ కాకుండా ఆపేసుకుంది. దాంతో ఆవిడ గర్భంలో 2 శిశువులు ఉన్నాయి, బయటికి రావట్లేదు. బయటికి రాక దివ్యమైనటువంటి తేజస్సు లోకమంతా కూడా వ్యాపించేసింది, భయంకరంగా వ్యాపించి లోకాలన్నీ కూడా ఆ తేజస్సు వల్ల అన్నీ తలనిల్లిపోతాయి. అందరూ మళ్ళీ పులమంటున్నారు బ్రహ్మగారి. ఇప్పుడు ఏం చేయాలండి? ఆవిడ గర్భం వల్ల ఇంత ఇబ్బంది కలుగుతుంది, లోకాలన్నీ కూడా తలనిల్లిపోతున్నాయి, కాబట్టి ఏం చేయాలి అని చెప్పి కంగారు పడకండి. త్వరలోనే ఆవిడకి ఆ ప్రసవం అవుతుంది, పుట్టేటటువంటి వాళ్ళు పుడతారు, కానీ కొంతకాలం ఇంకా దీన్ని మీరు ఓర్చుకోవాలి అని చెప్పి చెప్పాట. ఈ లోపల మరి వీవిడ గర్భం నుంచి వాళ్ళు బయటికి రావాలన్నా, ఆ గర్భంలో వచ్చేటటువంటి వాళ్ళు చనిపోవాలన్నా, వాళ్ళు లోక కంటకులు కావాలన్నా ఏదో కారణం ఉండాలి. కారణం లేకుండా, శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా పుట్టదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే జయ విజయులు అనేటటువంటి ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో వారిద్దరూ కూడా విష్ణువు యొక్క ద్వారపాలకులుగా ఉన్నారు. అటువంటి వాళ్ళిద్దరూ కూడా ఒకానొక సమయంలో ఒకానొక మహర్షి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆయన లోపలికి వెళ్ళకుండా అడుగునేసరికి ఆయన వీళ్ళిద్దరు కూడా శపించారు. మీరు ఎవరిని చూసుకుని అయితే అహంకారంతో విర్రవేగుతున్నారో అటువంటి వాడి నుంచి మీకు ఎడబాటు వస్తుంది. దాంతో వీళ్ళు వెంటనే వెళ్ళి మళ్ళీ విష్ణువు కాళ్ళే పడతారు. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే 3 జన్మలు నాతో వియోగాన్ని పొంది శాశ్వతంగా నా దగ్గర చేరుకుంటారా, లేదు 7 జన్మలు ఇక్కడే కలిసి ఉండి తర్వాత పూర్తిగా ఎప్పటికీ కూడా రానటువంటి వియోగాన్ని పొందుతారా, అంతవరకే అమెండ్మెంట్, అంతకంటే వేరే అమెండ్మెంట్ లేదు. వియోగం అనేది వియోగమే, ఆయన శాపం తీరవలసిందే. వాళ్ళిద్దరూ కూడా వద్దు, మేము 3 జన్మల్లోనే ఆ వియోగం ఉన్నా కూడా 3 జన్మల తర్వాత శాస్త్రంగా నీ దగ్గరికి వచ్చేటనే మేము కోరుకుంటున్నాం, 7 జన్మల దాకా మేము ఆడుగా ఉన్నారు. తథాస్తు అన్నాడు. ఇప్పుడు ఈ 2 ఈ జయ విజయులిద్దరూ అలా వెళ్ళినటువంటి వాళ్ళిద్దరు కూడా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, దంతవక్తుడు, ఈ రకంగా వాళ్ళు తర్వాత జన్మల్లో ఒక్కో యుగంలో ఒక్కోడుగా అవతరించారు, విష్ణువు చేతిలో చచ్చిపోయారు. ఈ రకంగా సృష్టి అనేటటువంటిది ప్రారంభింపబడింది. ఈ రకంగా ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనేటటువంటి వాళ్ళు మొట్టమొదటి యుగంలోనే, కృతయుగంలోనే వాళ్ళిద్దరు రాక్షసులుగా రావటం, వాళ్ళిద్దరిని కూడా శ్రీహరి చంపటం. సరే, అవన్నీ మనం చెప్పుకోవద్దు. వరాహంగా ఒకళ్ళని చంపాడు, నృసింహావతారంలో ఒకళ్ళని చంపాడు. ఈ రకంగా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పిన తర్వాత ఇంకా ఈ స్వయంభూమనువు శతరూప వల్లనే కాకుండా ఈయన సృష్టించినటువంటి ప్రజాపతుల వలన కూడా ఈయన ఆ సంతానోత్పత్తిని చేయమని చెప్పి ఈయన కోరుకున్నాడు. బ్రహ్మగారు కోరుకున్నప్పుడు అందులో ఈయన సృష్టించినటువంటి వాళ్ళు కర్దమ ప్రజాపతి అనేటటువంటి ఆయన ఆ కర్దముడిని కూడా ఈయన సృజించిన తర్వాత ఆయన ఒక 70,000 సంవత్సరాలు సింపుల్గా సరస్వతీదేవి కోసం తపస్సు చేస్తూ కూర్చున్నట్ట ఒక నదీ దూరంలో. అప్పుడు బ్రహ్మగారు వచ్చి నీ తపస్సు ఉండాలా, నేను చెప్పింది చేయరా బాబు, ప్రజోత్పత్తి కోసం నిన్ను కన్నాను రా, నువ్వేం ప్రజోత్పత్తి చేయకుండా ఈ దీనిలో కూర్చున్నావు అని చెప్పి అన్నట్ట. సరే, ఇంకా నాకు ఆ తెలివి తీరలేదు అని చెప్పి మళ్ళీ తపస్సులో కూర్చున్నట్ట. ఈసారి సాక్షాత్తు శ్రీమన్నారాయణ గారు ప్రత్యక్షమైన తర్వాత ఇప్పుడు నేను నమస్కారం చేసి ఏం కావాలో కోరుకోమన్నట్ట. ఏం అక్కర్లేదయ్యా, నన్ను సృష్టించినటువంటి బ్రహ్మగారు నా సాక్షాత్తు నా తండ్రి వాడి ఆయన ఏమో కంగారు పెడుతున్నాడు సంతానంతో. ఏం కంగారు, 70,000
అదే మనం అయితే కనుక ఓ 75 సార్లు పుట్టి తెచ్చిపోతాం. అంటే నాకు ఒక భార్య కావాలి, ఎందుకంటే అటువంటి సంతానాన్ని కలగడానికి ఒక భార్య కావాలి. ఎవరో సాధారణమైనటువంటి స్త్రీ నాకు ఉంది. అందువల్ల నీ మహాత్మ్యంతో ఎవరైనా అటువంటి స్త్రీని నాకు ప్రసాదించు. ఆ స్త్రీ వల్ల నేను తప్పకుండా సంతానాన్ని నా తండ్రి చెప్పినటువంటి పని నేను చేస్తాను అని చెప్పి అన్నట్ట. అప్పుడు ఆయన చెప్పాట, సరేనయ్యా, స్వయంభూమనువు శతరూప వాళ్ళిద్దరికీ కూడా ఇదే ఆదేశించాడు మీ తండ్రి. వాళ్ళిద్దరికి ఈ కార్యక్రమంలో ఉండి దేవహూతి అనేటటువంటి కుమార్తెను కన్నారు. వాళ్ళు వెతుకుతున్నారు, ఇదిగో నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ నీకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత అప్పుడు నీకు సంతానం కలుగుతుంది. నీకు పుత్రుడిగా ఒకడు జన్మిస్తాడు. వాడు జన్మించిన తర్వాత నేను వాడికి తత్వబోధన చేస్తాను. అది నేను నీకు ఇచ్చే అనుగ్రహం. కాబట్టి నీకు భార్య వస్తుంది, జరగాల్సినవన్నీ జరుగుతాయని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన చెప్పినట్టుగానే కొన్నాళ్ళకి తమ కుమార్తెకి అనుకూలమైనటువంటి ఒక వరుడు కోసం వెతుక్కుంటూ బిందు సరోవర తీర్థం అనేటటువంటి ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఈయన్ని చూసుకున్నటువంటి ఆ కర్దమ్మునికి వాళ్ళు, అయ్యా మా అమ్మాయిని ఇచ్చి నీకు వివాహం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అన్న తర్వాత, సరే తప్పకుండా భగవంతుడి నియమం కూడా మీకు కలిగేటటువంటి కుమార్తెను చేసుకోవాల్సి ఉంది అని చెప్పి నాకు చెప్పబడింది. కాబట్టి నేను కూడా మీ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదయ్యా, నేను వివాహం చేసుకుంటాను. అయితే మళ్ళీ కండిషన్, మీ అమ్మాయికి సంతానం కలిగేదాకా మాత్రమే మా గృహస్థ ఆశ్రమం. ఆ తర్వాత వెంటనే నేను వానప్రస్థానికి వెళ్ళిపోతాను. ఈ జీవితం మీద నాకు ఇచ్చా లేదు, కోరిక లేదు, ఇష్టం లేదు. అయితే మా తండ్రి గారి ఆదేశం, ఆ విష్ణువు యొక్క ఆదేశం. కాబట్టి మీ అమ్మాయిని వివాహం అయితే చేసుకుని ఆ తర్వాత మాత్రం మీ అమ్మాయిని నేను గృహస్థాశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపోతానయ్యా అని చెప్పాడు. సరే అలాగే, ఎందుకంటే అప్పుడు ఎందుకంటే ఎవడు లేడు. సరే అని చెప్పి అన్నారు. అన్న తర్వాత ఈయన వివాహం చేసుకున్నాడు. ఈయన వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. స్వయంభూ మనువు ఇంకా కూతురు వివాహం అయిపోయింది కాబట్టి ఆయన సంతానాన్ని కన్నాడు, వివాహం అయింది. ఇంకా వాళ్ళ ఇది వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి ఈయన ఆ భగవంతుడిని ధ్యానించుకుంటూ ఈయన రాజ్యాన్ని పరిపాలించాట. ఎన్ని రోజులు పరిపాలించాడు అంటే 71 మహాయుగాలు పరిపాలించాడు. 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అంటే అవి ఒక 71 మహాయుగాలు పరిపాలించాడు. సరే, ఇంకా ఈ దేవహూతి అనేటటువంటి ఆవిడ కర్దమ ప్రజాపతికి సేవలు చేసుకుంటూ ఆవిడ సంసారాన్ని చేస్తూ ఉంది. చేస్తున్న తర్వాత ఆవిడ ఎప్పుడూ కూడా చక్కగా భర్తను సేవిస్తూ ఉండేది. ఆయనకు కావాల్సినటువంటివన్నీ కూడా అందిస్తూ ఉండేది. ఒకానొక నాడు ఈయన, నువ్వు చేస్తున్నటువంటి సేవ కానీ అలాగే నువ్వు నాతో ఉన్నటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి నీకేదైనా మనోగతం ఉంటే కనుక చెప్తే కనుక నేను తప్పకుండా దాన్ని తీరుస్తాను అని చెప్పాడు. ఈవిడందిట ఇటువంటి నిన్ను సేవించుకోవటం, నిరంతరం కూడా భగవంతుని యొక్క ధ్యానంలో ఉన్నటువంటి నిన్ను సేవించడం కంటే నాకు కావాల్సినవి ఏమీ లేదు. కాబట్టి ఇంత చాలు నాకు. ఆయన అయితే నీకు ఇప్పటిదాకా కేవలం నాతో ఉండిపోయి ఇది మాత్రమే చూస్తున్నావు, ఇప్పుడు నీకు బ్రహ్మాండం అంతా కూడా చూపిస్తాను, విశ్వం అంతా చూపిస్తాను అని చెప్పి ఆయన వెంటనే తన యోగ శక్తి చేత ఒక దివ్యమైనటువంటి విమానాన్ని సృష్టించాడు. విమానం అంటే కేవలం మనకి బోయింగ్ విమానాలు కాదు. ఆ విమానంలో ఉద్యానవనాలు ఉన్నాయట, భవనాలు ఉన్నాయట, ఇక దానిలో లేనివి లేవు, సమస్తం కూడా ఆ విమానాల్లో ఉన్నాయట. అప్పుడు ఆయన, నువ్వు బిందు సరోవరంలో స్నానం చేసి ఈ విమానాన్ని అధిష్టానం చేస్తే కనుక ఈ విమానం చక్కగా నిన్ను మొత్తం అంతా కూడా తిప్పొస్తుంది అని చెప్పిన తర్వాత అలాగే అని చెప్పి ఈవిడ ఆయన మాటను విని స్నానం చేసి ఆ విమానాన్ని అధిష్ఠించారు. వెంటనే ఈయన కూడా కొన్నాళ్ళు ఆయన తపస్సును పక్కన పెట్టి ఆ విమానంలో ఈయన కూడా ఎక్కి కూర్చున్న తర్వాత అక్కడ బోళ్ళ మంది పరిచారిక గణాలు వాళ్ళకి ఆ విమానంలో అందరూ కావలసినవన్నీ కూడా ఏర్పాట్లు ఉన్నాయి. దానిలో వాళ్ళందరూ సేవిస్తుండగా ఈవిడ విమానయానం ప్రారంభించింది. వీళ్ళు అలా ప్రయాణిస్తూ వీళ్ళు మళ్ళీ ఏదో మనం చూసినట్టుగా విజయవాడ, హైదరాబాద్ ఈ రోడ్ లేదండి. మేరు పర్వతం చూశారట, నందనవనం చూశారట, మానస సరోవరం చూశారట,
అలాగే కుబేరుడి యొక్క ఉద్యానవనం అయినటువంటి చైత్రధాన్ని చూసారట. ఇలాంటి అనేకమైనటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా చూసారట. అవన్నీ మనం చూడటానికి అయితే ఒక జీవితకాలం పడుతుంది. వీళ్ళు అవన్నీ తిరిగి వచ్చారు. వాటిల్లో తిరిగి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు కర్దముడు అనుకున్నట్ట సంతానాన్ని ఇవ్వాలి నా భార్య ద్వారా అని చెప్పి, ఎప్పుడైతే ఈయన ఈ విమాన ప్రయాణంలో వీళ్ళిద్దరు కూడా అన్ని ప్రదేశాలని ఉన్నారో అటువంటి సమయంలోనే వీళ్ళు తమకు కావాల్సినటువంటి భోగాలన్నింటినీ కూడా వాళ్ళు అనుభవించారట. వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఈ రకంగా ప్రయాణం చేయటం ద్వారా వీళ్ళ ప్రయాణంలోనే 9 మంది పుత్రికలు కలిగారు. 9 మంది ఆడపిల్లలు పుట్టారు. ఇదంతా కూడా వీళ్ళకి క్షణం అయిపోయినట్టుంది. సరే అయిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసిన తర్వాత ఈయన మరి సన్నిసించాలి, చెప్పాడుగా వానప్రస్థాశ్రమానికి పోతాడు. అప్పుడు వెంటనే ఆ సన్యాసం తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు వెంటనే విష్ణువు చెప్పినటువంటి మాట గుర్తొచ్చింది. విష్ణువు ఏమన్నాడు, నీకు పిల్లలు పుడితే కనుక తప్పకుండా నేను వాళ్ళకి తత్వాన్ని ఉపదేశిస్తాను నీ పిల్లవాడికి అన్నాడు. కానీ ఇప్పుడు పుట్టిన వాళ్ళందరికీ పిల్లలే, ఆడపిల్లలు. అందుకని మళ్ళీ ఆగిపోయి సన్యాసం కాదు, నాకు ఇప్పుడు పుత్రోదయం కలగాలి, ఆ పుత్రుడు వచ్చేదాకా నేను ఉండాలి అని చెప్పి వెంటనే భార్యతో కూడా చెప్పాట. మనం సంతానం కోసం ప్రయత్నం చేసినా కూడా అందరూ కూడా కుమార్తెలు పుట్టారు. కానీ తత్వబోధ చేయడానికి విష్ణువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మనకి పుత్రుడు కావాలి. కాబట్టి నువ్వు కూడా ఈనాటి నుంచి ఆ విష్ణువు యొక్క తదేక ధ్యానంతో ఉంటే కనుక తప్పకుండా ఆ విష్ణువు మన గర్భాన వస్తాడు. కాబట్టి నువ్వు ఆయన్నే ధ్యానిస్తూ ఉండు అని చెప్పి అన్నట్టు. ఈవిడ కూడా చాలా ఆనందంతో కాబట్టి ఆ రోజు నుంచి ఆ విష్ణువుని ప్రార్థిస్తూ ఉందిట. కొన్నాళ్ళ తర్వాత ఈవిడ గర్భం దాల్చింది. ఈమె గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి కర్దమ ప్రజాపతికి అలాగే ఈ దేవపుత్రికి పుట్టినటువంటి మహానుభావుడే కపిల మహర్షి. విష్ణువు ఏం చెప్పాడు, ఆయనకి నేను తత్వబోధ చేస్తాను అన్నాడు. సాక్షాత్తు విష్ణువు ఈ అంశలో వచ్చి ఆయనకి తత్వబోధ చేసి ఈ దేవహూతిని మళ్ళీ మోక్షం వచ్చేలాగా చేశాడు. ఈ రకంగా ఈ కపిల మహర్షి యొక్క అవతారము వెనకాల ఈ కథ అంతా కూడా ఉన్నది అనేటువంటిది మనకి సాక్షాత్తు సుఖ మహర్షి ఆ పరీక్షిత్ మహారాజుతో చెప్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి. కశ్యప ప్రజాపతికే వినత కద్రువకు పుట్టిన వాళ్ళేమో నాగపాములు. వాళ్ళు 13 మంది ఆయనకి, ఒకళ్ళు కాదు 13 మంది భార్య.